శబరిమల నిగూఢ కాంతి వెనుక ఆత్మశోధన. పశ్చిమ కనుమల అడవుల అంచున పంబానది నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది. తన కెమెరా బ్యాగును భుజానికి తగిలించుకుని అభిరాజ్ ఆ గంభీరమైన పర్వతాలవైపు చూశాడు. ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్గా శబరిమల మకరజ్యోతి వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీయాలన్నది అతని లక్ష్యం. వేలాది మంది భక్తుల స్వామియే శరణం అయ్యప్ప అనే నినాదాలు గాలిలో మార్మోగుతున్నాయి. ఆ శబ్దం అతనిలో ఒక తెలియని ఉత్కంఠను రేకెత్తించింది. కొండపైకి ప్రయాణం మొదలవగానే అభిరాజ్కు కేశవన్ అనే వృద్ధభక్తుడు పరిచయమయ్యాడు. కేశవన్ ముఖంలో ఒక వింతైన ప్రశాంతత ఉంది. నువ్వు వెతుకుతున్నది కంటికి కనిపించే కాంతి గురించా లేక మనసులో వెలిగే జ్ఞానం గురించా నాయనా అని కేశవన్ అడిగాడు. అభిరాజ్ నవ్వి, నేను కేవలం మకరజ్యోతి వెనుక ఉన్న రహస్యాన్ని కెమెరాలో బంధించాలనుకుంటున్నాను అని సమాధానమిచ్చాడు. కేశవన్ కేవలం ఒక నిగూఢమైన చిరునవ్వు నవ్వి ముందుకు సాగాడు. దట్టమైన అడవిగుండా వారు ప్రయాణిస్తున్నారు. నీలిమల మరియు అప్పాచిమేడు వంటి కఠినమైన దారులను దాటుతున్నప్పుడు అభిరాజ్ ఆయాసపడ్డాడు. చుట్టూ ఉన్న ప్రకృతి ఒక రహస్యాన్ని దాచుకున్నట్లుగా అనిపించింది. వన్యప్రాణుల అరుపులు, చెట్ల ఆకుల గలగలలు అన్నీ ఒక క్రమశిక్షణతో ఉన్నట్లున్నాయి. ఈ అడవి కేవలం చెట్ల సమూహం కాదు, అది ఒక ఆధ్యాత్మిక క్షేత్రమని అతనికి మెల్లగా అర్థం కాసాగింది. రాత్రివేళ అడవిలో విడిది చేసినప్పుడు కేశవన్ పురాణాల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. మణికంఠుడు పందల రాజ్యంలో పెరిగిన తీరు, పులిపాలు తేవడానికి అడవికి వెళ్లిన వైనం వివరిస్తుంటే అభిరాజ్ మంత్రముగ్ధుడయ్యాడు. ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజున ఆకాశంలో వెలిగే ఆ జ్యోతి ధర్మశాస్త తన భక్తులకు ఇచ్చే దర్శనం అని కేశవనన్నాడు. అభిరాజ్ తన నోటుబుక్లో ఏదో రాసుకున్నాడు, కాని అతని తర్కం ఇంకా దాన్ని అంగీకరించడం లేదు. మరుసటి రోజు ఉదయం వారు పంబానదిలో స్నానం చేశారు. ఆ చల్లని నీరు అభిరాజ్ శరీరంలోని అలసటను హరించడమే కాకుండా అతని మనసులోని గందరగోళాన్ని కూడా తగ్గించింది. వేలాది మంది భక్తులు కులమతాల అతీతంగా ఒకే నదిలో మునుగుతుండటం చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఇక్కడ మనిషికి దేవునికి మధ్య ఎటువంటి అడ్డుగోడలు లేవని అతనికి అనిపించింది. చివరకు వారు సన్నిధానం చేరుకున్నారు. 18 మెట్లు ఎక్కేటప్పుడు అభిరాజ్ గుండె వేగంగా కొట్టుకుంది. ఆ 18 మెట్లు మనిషిలోని 18 రకాల దుర్గుణాలను వదిలేయడానికి సంకేతమని కేశవన్ చెప్పిన మాటలు అతని గుర్తుకొచ్చాయి. కెమెరా లెన్స్ ద్వారా చూడటం మానేసి తన సొంత కళ్లతో ఆ పవిత్ర స్థలాన్ని చూడటం ప్రారంభించాడు అభిరాజ్. మకర సంక్రాంతి సాయంత్రం సమీపించింది. పందల రాజభవనం నుండి వచ్చిన తిరువాభరణాలు, బంగారు ఆభరణాలు ఆలయానికి చేరుకున్నాయి. కేశవన్ ఆ పెట్టెలను చూస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇది కేవలం బంగారం కాదు నాయనా, ఇది ఒక తండ్రి తన కొడుకు కోసం పంపిన ప్రేమ అని అతను గొణిగాడు. ఆ ఆభరణాల మెరుపులో ఒక దివ్యత్వముందని అభిరాజ్ కూడా గ్రహించాడు. ముహూర్తం దగ్గరపడింది. అందరి కళ్ళూ పొన్నంబలమేడు కొండవైపు ఉన్నాయి. అభిరాజ్ తన కెమెరాను స్టాండ్పై ఉంచి సిద్ధం చేసుకున్నాడు. ఒక్కసారిగా ఆకాశంలో 3 సార్లు కాంతి వెలిగింది. అదే మకరజ్యోతి. లక్షలాది మంది భక్తుల స్వామియే శరణమయ్యప్ప అనే ఘోషతో ఆ పర్వత ప్రాంతం కంపించిపోయింది. ఆ క్షణంలో అభిరాజ్ కెమెరా బటన్ నొక్కడం మర్చిపోయాడు. జ్యోతి కనిపించిన తరువాత అక్కడ ఒక నిశ్శబ్దం ఆవరించింది. అభిరాజ్ తన కెమెరా స్క్రీన్ వైపు చూశాడు. ఆ కాంతి మానవ నిర్మితమని కొందరు అంటారు, కాని ఆ కాంతి కలిగించిన ఆనందం, భక్తులలో కనిపించిన మార్పు మాత్రం ఖచ్చితంగా దైవికమని అతనికి అర్థమైంది. రహస్యం కాంతిలో లేదు కేశవన్ గారు, ఆ కాంతిని చూసే భక్తుల నమ్మకంలో ఉంది అని అభిరాజ్ అన్నాడు. మరుసటి రోజు అభిరాజ్ తిరుగు ప్రయాణమయ్యాడు. ఇప్పుడు అతని చేతిలో కేవలం కెమెరా మాత్రమే కాదు, తలపై ఒక ఇరుముడి కూడా ఉంది. శబరిమల రహస్యం అతనికి ఒక డాక్యుమెంటరీగా కాకుండా ఒక జీవిత పాఠంగా మిగిలిపోయింది. మకరజ్యోతి అంటే కేవలం కొండపై వెలిగే కాంతి కాదు, అది ప్రతి మనిషి హృదయంలో వెలగాల్సిన జ్ఞానజ్యోతి అని తెలుసుకుంటూ అతను కొండ దిగాడు.